క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుభవ గీతాలు అనే అంశాన్ని రోజు మనం ధ్యానించుకుందాం. ఒకరోజు సాయంత్రం మేము మరియు మా సంఘంలోని మరికొన్ని కుటుంబాలతో కలిసి చర్చించుకోవడం మొదలుపెట్టాము. చెన్నై పట్టణంలో నివసించే మాకు ఎవరైనా తెలుగువారు పరిచయం అయ్యారంటే ఆ ఆనందమే వేరు. మన వాళ్ళు కలిశారంటే ఎక్కడలేని తెలుగు వంటలు, ఆంధ్ర రాజకీయ చర్చలు జరుగుతూనే ఉంటాయి కదా. అయితే ప్రత్యేకంగా ఆ రోజు సాయంత్రం వారి వారి అనుభవాలను వ్యక్తపరుచుకుంటూ తెలుగు సంఘాలకు స్తంభంలా నిలబడి పరిచర్యలో, విశ్వాసంలో, సంఘ క్రమంలో మాదిరికరమైన క్రైస్తవ విశ్వాస వీరులను గురించి చర్చించడం మొదలుపెట్టారు. ఓ సహోదరుడు ఇలా అన్నాడు, ఈరోజు మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఉజ్జీవ కీర్తనలు పాడుకుంటున్నామంటే ఆ పాటల రచయితల అనుభవం ఆ దినాల్లో ఎంతో అద్భుతంగా ఉంది కదా, అవి వారి అనుభవ గీతాలు అన్నాడు. ఎన్నో అనుభవాలను అందరూ పంచుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సంగతిని గ్రహించాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు అనేక విధములైన తెగుళ్ల నుండి వారిని విడిపించి బానిసత్వం నుంచి విడుదల చేసినప్పుడు విజయ సంతోషంలో పాటలు పాడి దేవుని కీర్తించడం మొదలుపెట్టారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే చేత రచించబడిన బైబిల్లోని మొదటి పాట గుర్తొచ్చింది. మోషే, దావీదు వంటి వారెందరో ఆనాటి దినాల్లో దేవుని కృపను, కనికరాన్ని పాటలతో వివరించారు. నేటి దినాల్లో కూడా ఎన్నో అద్భుతమైన రచన, గాన సామర్థ్యాలతో దేవుని స్తుతించడం మనకెంతో ఆశీర్వాదకరం. క్లుప్తంగా చెప్పాలంటే నాడు నేడు మార్పు చెందనిది ఒకటే, దేవుని కృప. మన ముందు తరం వారు చేసిన సేవా పరిచర్య ఈ రోజుల్లో కూడా ప్రభావితం చేస్తుంది కదా. వారు రచించిన పాటలను మనం ఇప్పటికి కూడా పాడుకుంటున్నామంటే దేవుని కొరకై వారు పడిన శ్రమ, వారి జీవితాల ఛాయలు మన జీవన విధానంలో నీడలుగా ఉన్నాయని గ్రహించాలి. ఇప్పుడు మనం జీవించే విధానాలు లేదా తీరు మన తోటి వారికి స్నేహితుడిగానో, ఉపాధ్యాయుడిగానో, తోటి సహపనివాడిగానో, తల్లిగానో, తండ్రిగానో రాబోయే తరానికి మేలుకరంగా జీవించగలిగితే ఎంతో ఆశీర్వాదం. కీర్తనాకారుడు 100వ కీర్తన 5వ చరణంలో అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును అను వాగ్దానం మన పూర్వీకుల తరంలో నెరవేరింది, నేడు మన జీవితంలో కూడా నెరవేరుతుంది. అతి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.